పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాల్సిన ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేయకుండా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పేరుతో తీసుకురావడానికి యూనిఎఫ్ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, తక్షణమే దేశమంతటా పాత పెన్షన్ అమలుకు చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ నాయకులు ఎస్ దావీదు, ఎన్ నాగమణి, జె ఎల్లప్ప డిమాండ్ చేశారు. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేయాలని, పాత పెన్షన్ పునరుద్ధరించాలని వివిధ రాష్ట్రాల్లో ఆందోళనలు సాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇలా యూపీఎస్ విధానాన్ని తీసుకురావడం తీవ్ర ఆక్షేపణీయమని తెలిపారు. సిపిఎస్ విధానం కంటే మెరుగైన విధానం అంటూ యూపీఎస్ని అంకెల గారడి చేసిందని విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల వాటాతో సంబంధం లేకుండా అన్ని రకాల సదుపాయాలు ఉండే పాత పెన్షన్ కంటే మరేది అంగీకారం కాదని తెలిపారు. ఎక్కడైతే అధికారంలో ఉందో ఆ అధికారంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఓపీఎస్కి వ్యతిరేకంగానే ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలు అధికారంలోకి రావడం, ఓపీఎస్కి అనుకూలంగా ఉండడం వల్ల మరి ఇప్పుడుండేటువంటి ఎన్డీఏ పార్టీలు కూడా ఓపీఎస్ ఉద్యోగులందరూ వ్యతిరేకత ఉంది కాబట్టి ఓపీఎస్ను ఒకసారి పునః సమీక్షించాలనే పేరుతో సిపిఎస్ కాంట్రిబ్యూషన్ లేని పెన్షన్ స్కీమ్కు కాదు ఇది యూపీఎస్ అనేటువంటిది తీసుకురావడం అనేటువంటిది జరిగింది. యూపీఎస్లో కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్లో ఉద్యోగులు 10%